మానవ మెదడు గురించి తెలుసుకుందాం. మెదడు తలలో క్రానియం అనే ఎముక కవచంలో సురక్షితంగా ఉంటుంది. ఇది 3 ప్రధాన భాగాలుగా ఉంటుంది: సెరిబ్రమ్, సెరిబెల్లం, బ్రెయిన్ స్టెమ్. సెరిబెల్లం కండరాల నియంత్రణకు బాధ్యత వహిస్తుంది. బ్రెయిన్ స్టెమ్ శ్వాసక్రియ, గుండె కొట్టుకునే విధానాన్ని నియంత్రిస్తుంది. మానవ మెదడు సుమారు 1.4 కిలోగ్రాముల బరువు కలిగి ఉంటుంది. ఇది 86 బిలియన్ నరకణాలను, న్యూరాన్లను కలిగి ఉంటుంది. మెదడులోని న్యూరాన్లు విద్యుదయస్కాంత సంకేతాల ద్వారా సమాచారాన్ని మార్పిడి చేస్తాయి. మెదడుకు సరఫరా చేసే రక్తనాళాలు ఆక్సిజన్ను మరియు పోషకాలను అందిస్తాయి. మెదడు ఆలోచన, నిర్ణయాలను తీసుకునే సామర్థ్యాన్ని నియంత్రిస్తుంది. మెదడు నిత్యం శరీర ఉష్ణోగ్రతలను నియంత్రించడంలో సహాయపడుతుంది. మెదడుకు సరైన ఆహారం, వ్యాయామం మరియు విశ్రాంతి అవసరం. ఒత్తిడి అధికంగా ఉంటే మెదడు పనితీరు తగ్గిపోతుంది. ధ్యానం, యోగా సాధన ద్వారా మెదడు మరింత ఆరోగ్యంగా ఉంటుంది. శ్రమ ఎక్కువైతే మెదడు త్వరగా అలసిపోతుంది. జ్ఞాపకశక్తి మెదడులోని హిపోకాంపస్ అనే భాగానికి సంబంధించినది. మెదడు సమాచారాన్ని వేగంగా ప్రాసెస్ చేయగలదు. తగినంత నిద్ర మెదడుకు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. నీటిని తగినంతగా తాగడం మెదడు పనితీరును మేల్చేస్తుంది. మెదడు నిత్యం కొత్త అనుభవాలను గ్రహించి నేర్చుకుంటుంది. మెదడులో సమస్యలు ఎదురైనప్పుడు మతిమరుపు, అల్జీమర్స్ లాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. మెదడు మిగతా శరీర భాగాల కంటే అత్యధికంగా శక్తిని ఉపయోగిస్తుంది. మెదడుకు ప్రాణాంతక గాయాలు మతిమరుపు, అవయవాల పనితీరును దెబ్బతీయవచ్చు. మెదడును ఉత్సాహపడటానికి పజిల్స్ చదవడం సహాయపడుతుంది. మెదడులోని నాడీకోశాలు ఎంత ఎక్కువ ఉత్సాహపడతాయో మెదడు అంత బలంగా మారుతుంది. మెదడు 25 ఏళ్ల వరకు పూర్తిగా అభివృద్ధి చెందుతుంది. మెదడు హార్మోన్ల విడుదలను నియంత్రిస్తుంది. అల్జీమర్స్ వ్యాధి జ్ఞాపక శక్తిపై ప్రభావం చూపిస్తుంది. మెదడు పెద్ద మొత్తంలో సమాచారాన్ని నిల్వ ఉంచగలదు. మెదడుకు హాని కలిగితే పక్షవాతం వంటి సమస్యలు వస్తాయి. వ్యాయామం మెదడుకు రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. నిద్ర మెదడు ఆరోగ్యానికి చాలా ముఖ్యం. మెదడు శరీరంలో 20% శక్తిని వినియోగిస్తుంది. మెదడు మన శరీరంలో ప్రధాన నియంత్రణ కేంద్రం. మెదడుకు ఆక్సిజన్ మరియు గ్లూకోజ్ అవసరం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరికొన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.